శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీదేవి వ్రతానికి పెట్టుకునే 9 రకాల నైవేద్యాలని రోజుకొక రెసిపీగా ఈ రోజు నుండి అయితే పోస్ట్ చేయబోతున్నాను. ఏ పండుగ వచ్చినా సరే ముందుగా మనం చేసుకునే బెల్లం పరమాన్నం అయితే పాలు విరిగిపోకుండా ఎన్ని గంటలైనా సరే గట్టి పడకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాస్ బియ్యాన్ని వేసుకుని శుభ్రంగా 2 నుండి 3 సార్లు కడుక్కుని నీళ్లు వేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. గిన్నెలోకి 5 గ్లాసుల చిక్కటి పాలు 2 గ్లాసుల నీళ్ళని వేసుకుని ఇలా పాలు పొంగిరానివ్వాలి. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుని ఉండలు కట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ ని చేత్తో పట్టుకుంటే మెత్తగా నలిగిపోయేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెని పక్కన పెట్టేసుకుని మరొక కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నేతిని వేసుకుని గుప్పెడంత జీడిపప్పు గుప్పెడంత కిస్మిస్ని వేసుకుని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న మిశ్రమంలోకి యాలకుల పొడి 1 కప్పు రైస్కి గాను 1.25 కప్పు వరకు బెల్లాన్ని వేసుకుని బెల్లాన్ని బాగా కరిగేలాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉండగా బెల్లం మాత్రం వేయకూడదు. అలా వేసారంటే ఖచ్చితంగా పరమాన్నం అనేది విరిగిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని గిన్నె దించేసుకున్న తర్వాతే బెల్లం వేసి కలుపుకుని ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసేసుకుని కలిపేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.